భీకరమైన కార్యములు జరిగించటమే ప్రభావం. ప్రభావం అంటే అర్థం ఏంటంటే భీకరమైన కార్యం. మనము తలంచలా, ఊహించలా. లోకము కూడా అసాధ్యమని చెబుతుంది. అట్టి కార్యములు చేసేవాడు ప్రభావము కలిగిన దేవుడు. అవే ఆయన కార్యములను మనము చూడగా ఆయన భీకరుడై, అంటే దేవుడు ప్రభావము కనపరిచిన దేవుడు అనటానికి నిర్వచనంగా కింద చెబుతున్నాడు. ఆయన భీకరమైన కార్యమే ప్రభావము. అవే భీకరమైన కార్యం. తలంచం, ఊహించం, ఏం జరిగిందో అర్థం కాదు. అలాంటి కార్యాలు చేసే దేవునికి ప్రభావమును ఆరోపించుడి, ఎలాగూ స్తోత్రించుడి అనే మాట మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇంతకీ దేవుని ప్రభావమును గురించి ఆరోపించుడి, ఆయన్ని స్తోత్రించుడి, మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెప్పండి అని దేవుడు దైవజనుడు ఎందుకు చెబుతున్నాడు అనే దానికి మీకు ఒక ఉదాహరణ. అదే కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాం. 5, 6 వచనాలు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసి. చూడు ఎలాంటి భీకర కార్యాలు. చిన్న ఉదాహరణ చెబుతున్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడక చేత దాటిరి. అక్కడ ఆయన యందు ఆమె ప్రభావం ఇదే. ఎర్ర సముద్రం పాయలైంది. పాయలైతే బురద ఆరద్దు, బురద కూడా ఆరిపోయిందట. ఆరిన నేల మీద నడిచిరి. ఇది ప్రభావం. అందుకనే దేవునికి మనం ప్రభావం ఆరోపించేటప్పుడు, ఏం చేసావు ప్రభా, దిక్కుమాలదాన్ని దీనురాల్ని ప్రార్థిస్తున్నాను, ఏమీ చేయలేదు ప్రభా అని కాదు ప్రార్థన చేయాల్సింది. ముందు ఆయన భీకర కార్యాలు చెప్పాలి. ప్రభా, నాడు ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు నువ్వే కదా, యోర్దాను రాసిన దాటించిన దేవుడు నువ్వే కదా, ఎరుకో గోడలు కూల్చిన దేవుడు నువ్వే కదా అని ప్రభావమును ఆరోపించటం దేవుణ్ణి ఘనపరిచి స్తుతించటము. ఆమె